సిటిజన్ న్యూస్కి స్వాగతం. సోషల్ వర్కర్గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిని కాబట్టి ఎక్మాయి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎస్ వెంకటమ్మ భర్త సుదర్శన్ అన్నారు. ఆదివారం గ్రామంలో ఇంటింటికి తిరిగి బ్యాట్ గుర్తు కోటు వేసి తమ భార్యను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక సోషల్ వర్కర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మా భార్యను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. గెలిచిన వెంటనే గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామాల్లో పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం బషీరాబాద్ మండలంలోని ఎక్మాయి గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం అయితే గ్రామంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఇక్కడ ఎక్మాయి గ్రామంలో అయితే హోరాహోరీగా ప్రచారం నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బలపరిచినటువంటి సురార వెంకటమ్మ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ భర్త సుదర్శన్ గారు ఉన్నారు. గ్రామాన్ని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి దశలో గెలిస్తే తీసుకెళ్లే దాని విషయంపై ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. మీరు గ్రామ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతూ మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మాది ఎక్మాయి గ్రామము. ఎక్మాయి గ్రామంలో గతంలో మేము ఉప సర్పంచ్గా పనిచేసిన సోషల్ ఆర్గనైజర్గా మా గ్రామంలో కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసాము. ముఖ్యంగా మేము మా గ్రామస్తులు అందరి సహకారంతో అభ్యర్థిగా సూరారం వెంకటమ్మ మా భార్యను ఈ గ్రామంలో సర్పంచ్గా ఎన్నుకుందామని చెప్పి అందరి సహకారంతో మనం తీర్మానం చేసుకొని ఆమెను బరిలో నిలపడం అనేది జరిగింది. మేము గతంలో చేసినప్పుడు గ్రామంలో ఆర్గనైజేషన్ల ద్వారా కూడా స్కూల్ విద్యార్థులకు కానీ గ్రామంలో అభివృద్ధికి కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాము. అయితే మమ్మల్ని ఎన్నుకుంటే ఈ గ్రామంలో ముఖ్యంగా మా గ్రామంలో రైతు వేదిక ఉంది. అయితే మా గ్రామంలో రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు వరి పంటను కూడా తీసుకొని పోయి మా బషీరాబాద్లో తీసుకొని పోయి పెట్టుకొని రాత్రి పగలు కావాలి చేసి వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ఏం చేస్తామంటే రైతులకు ముఖ్యంగా ఇక్కడనే రైతు వేదిక మా దగ్గరనే ఉన్నది కాబట్టి వాళ్ళ కొనుగోలు ప్రాంతాన్ని కూడా మన దగ్గర ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒకటి మేము మా ద్వారా ఇచ్చేస్తాము. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు గ్రామంలో ఉన్న ఇబ్బందులు, రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్డు ప్రతి వార్డు లోపల కూడా నేను ప్రత్యేకంగా అధికారంలో ఎవరున్నా పర్వాలేదు ఎమ్మెల్యే ద్వారా కూడా కానీ ఎవరి ద్వారా ఎంపీ గారి ద్వారా కానీ మేము నిధులు అనేది తప్పకుండా తీసుకొస్తే గ్రామం లోపల ప్రతి వీధి లోపల రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ ఉన్నాయి. గతంలో మేము చాలా చేసాం, 30-40 లక్షలు పనిచేసాం కొత్తగల్లో. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే సైడ్ డ్రైన్స్ లేవు అంటున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఈ లాస్ట్ 10వ వార్డు లోపల కూడా 9-10 లోపల కూడా కొంచెం రోడ్లు కావాలని అంటున్నారు, సైడ్ రైడ్ కావాలంటున్నారు. వాటిని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ గ్రామంలో మీరు గత 2-3 రోజుల నుండి గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. మీ గ్రామం ప్రజల నుండి ఏ విధంగా మద్దతు ఉంది? మీ గ్రామ ప్రజలు ఏ విధంగా సమస్యలు చెప్తున్నారు? ఆ సమస్యలు ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు? వాళ్ళ సమస్యలు మా దృష్టికి తెస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రోడ్లు లేవు, కొన్ని తోవలు ఇబ్బందులుగా ఉన్నాయి. అదేవిధంగా పానాదులు కూడా చేయాలని చెప్పి రైతులు ముఖ్యంగా వర్షాకాలంలో రైతులు బయటికి వెళ్ళాలంటే రైతులు మన పొలాలకు అస్సలు టైంలో సీజన్ లోపల మందులు కొట్టే టైం లోపల కూడా చేళ్ళకు పోయే పరిస్థితి లేదు. ఆ వర్షంలో అసలు మనుషులు పోనీకనే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మేము గతంలో ఒకసారి ఒక రోడ్ అనేది పానాది చేసాము. ఒక 5 లక్షలు తెచ్చి చేపించినాము. అది మాకు చైర్మన్ ద్వారా వచ్చినాయి. అయితే 5 లక్షలు ఒక రోడ్ అయితే చేసినాం. అది ఇంకా కొంచెం సగం ఆగింది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. మిగతా కూడా ఇంకొక 4 పానాదులు ఉన్నాయి. ఆ పానాదులు కూడా మేము సాధ్యమైనంత వరకు విడతల వారీగా మాత్రం చేస్తాం. ఎందుకంటే ఏ పనైనా కూడా కొంచెం సమయం కావాలి కాబట్టి నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి వాళ్ళ స్థాయిని బట్టి మనకు శాంక్షన్ అవుతాయి. కాబట్టి మాకు ఎంపీ ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ ఈ జెడ్పీ ఎలక్షన్లు అయితే జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా ఎన్ఆర్ఈజిఎస్ కానీ రకరకాల స్కీములు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మేము తీసుకొస్తాం. ఇంకొకటి ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి 2400 పథకాలు ఉన్నాయి. ఈ సామాన్య పౌరులకు అందుబాటులో ఉన్న పథకాలు విపరీతంగా ఉన్నాయి. అవి ఎవరికి అందుబాటులో అయితే లేవు. కాబట్టి అటువంటి ఎన్ఎఫ్బిఎస్ లాంటి స్కీములు ఇప్పుడు నిరుపేదలు ఉన్నారు గ్రామం లోపల, వాళ్ళకి ఇంతవరకు కొన్ని స్కీములు తెలివాయి. అటువంటి వాళ్ళను కూడా ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళు ప్రతి అర్హులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా అటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేట్లాగా కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను గతంలో సోషల్ ఆర్గనైజర్గా నాకు అనుభవం ఉంది. రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా 4 సంవత్సరాలు చేసిన, స్టేట్ కో కన్వీనర్గా కూడా చేసిన. నేను విద్యా పాఠశాలలకు కూడా అభివృద్ధి కార్యక్రమంలో నేను చాలా పనులు చేసిన. ప్రస్తుతం నేను ఒక కార్పొరేట్ దీని ద్వారా కూడా మా పాఠశాల లోపల ఒక 7 లక్షల పని చేస్తున్నా, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నా.
వాటర్ ఫిల్టర్ పెట్టించిన 1000 లీటర్లతో వాటర్ ఫిల్టర్ మన విద్యార్థులు బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా విద్యార్థులకు కూడా నేను ఎక్కువ చొరవ తీసుకొని వాళ్ళకు ఎటువంటి సౌకర్యము వాళ్ళ పాఠశాలలో ఉన్నా నేను టాయిలెట్స్ కట్టిస్తున్నా. ఇంకా ఆడపిల్లలకు అలాగా మగపిల్లలకు కూడా అలాగా కట్టించి వాళ్ళకు నీట్గా ఒక రోడ్ వేయించే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు సగం పని అయింది. ఒక స్లాబ్ వేయించిన మొన్న. ఇంకొక కొంచెం పని నడుస్తుంది. వాటర్ ఫిల్టర్ అయితే ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళకందరూ ఒకే దగ్గర కూర్చొని అంత సమరస భావంతోని ఒకే దగ్గర కూర్చొని అందరు తింటే ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే పిల్లలు పెట్టుకొని అక్కడ ఇక్కడ పోకుండా ఒకే ప్రాంతంలో కూర్చొని అందరూ సోదర భావంతో కూర్చొని మంచిగా భోజనం అనేది చేస్తున్నారు. ఇక ముందు కూడా మా పాఠశాల పిల్లలకు వాళ్ళకు బ్యాడ్జెస్ అనేటివి కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం. అవి కూడా త్వరలో చేస్తాం. ముఖ్యంగా గ్రామంలో ఎవ్వరికి సమస్యలు ఏమున్నా మేము మరి మా అందరూ గ్రామ పెద్దల సమక్షంలో వాళ్ళు వీళ్ళు అనకుండా ఏ సమస్య ఉన్నా అందరి సమక్షంలో కూర్చొని మాట్లాడతాం, పరిష్కరించుకుంటాము. మేము ప్రజాసేవకే నేను సమయం కేటాయించిన. నేను గతంలో ఇప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నప్పటి నుండి నేను అందరికీ సేవలు చేసిన. అందరిలో గుర్తింపు ఉన్నది మాకు. మా కుటుంబం కానీ ఎవరిని మేము అందరితో ప్రశాంతంగా ఉంటాము. సోదరభావంతో కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి చిన్న స్థాయి నుండి పై స్థాయి వరకు అందరితో కలిసి ఉంటాను. అధికారులతో కూడా నేను అందరితో సమస్యల గురించి కూడా నేను పోతే కూడా మాకు స్పందన అనేది అధికారులు కూడా మంచి సహకారం అందిస్తారు. కాబట్టి మాకు అవకాశం వచ్చింది ఈసారి. మాది గ్రామంలో ఒకటే కుటుంబం. ఏం గుర్తుంది మీకు? ఏం గుర్తుంది? మా గుర్తు బ్యాట్ గుర్తు. మా బ్యాట్ గుర్తుకు గ్రామ ప్రజలకు మరియు గ్రామ ప్రజలు అందరూ సహకరించి మాకు బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో మాకు అభ్యర్థిగా విజయం సాధిస్తే మేము అనుకున్నట్లుగా మీరు అనుకున్నట్లుగా మీ కోరికలు నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను తప్పకుండా నా గురించి తెలుసు. నేను అందరికీ సేవా కార్యక్రమంలో చేస్తుంటా. కాబట్టి ఓకే అండి. అయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగానే కూడా నేను సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తానని సురారం వెంకటమ్మ భర్త సుదర్శన్ గారు అంటున్నారు. వాళ్ళ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేను సోషల్ ఆర్గనైజేషన్ చేశాను. గతంలో నాకు అనుభవం ఉంది కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్క సమస్యలను పరిష్కరించే విధంగా నేను ముందుకెళ్తానని ఆయన అంటున్నారు. చూస్తూ ఉండండి సిటిజన్ న్యూస్ ఛానల్, బషీరాబాద్ న్యూస్ టుడే.